సమ్మె కూర్చున్నప్పుడు వెంటనే 18,000 చేస్తాం, మాకు ఓటేసి గెలిపించులమ్మా మీరు అని వచ్చి అడిగిన వాళ్ళు ఇప్పుడేమైంది సార్ కనబడాను లేదు ఆశ వర్కర్ ఇంత హీనంగా చూస్తారా? అంతకుముందు పనులు లేవు, తక్కువ ఉన్నాయి, మేము అప్పుడు చూగా ఏమనలేము కదా. ఇప్పుడు ఇంత కష్టమైన మేము చేస్తున్నాం. జ్వరాలు వచ్చిన ఫ్యామిలీ మంచిగా లేకున్నా అసలు మాకు ఫ్యామిలీ లేదు సార్. ఇక్కడనే మొత్తం సబ్ సెంటర్లోనే గడిచిపోతున్నాయి రోజులు. డెలివరీ అయితే సమస్యలపైన హైదరాబాద్ మేము కోటిలో ధర్నా నిర్ణయించారు రాష్ట్ర కమిటీ మొత్తం. ఇక్కడ ఎక్కడికక్కడ ఆశా వర్కర్లని అక్కడికి వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో అట్లాంటిది ఆశా వర్కర్లు ఎవరింట్లో వాళ్ళు ఎవరికి రాకపోయినా అందరింటికి మేము వెళ్ళి సేవ చేసినా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోవడం చాలా బాధాకరం. మాకు మా హక్కుల కోసం మేము పోరాడడానికి వెళ్తుంటే ఇలా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలా చేస్తే మాత్రం ఇంకా పోరాటాలు ఉద్రిక్తం చేస్తామని మీడియా సమావేశంగా తెలియజేస్తున్నాం. ఆశా వర్కర్ల ఐక్యత.